మనలో చాలా మందికి ఈ అనుభవం ఉంటుంది కదా. అవును, ఖచ్చితంగా. ఏదో మంచి చెయ్యాలనే అనుకుంటాం, చేస్తాం కూడా. కాని చివరకు మిగిలేది ఏదో అసంతృప్తి. నిజమే. దానం చేస్తాం, కాని మనసులో ఎక్కడో ఒక చిన్న అహంకారం మొలకెత్తుతుంది. కొన్ని నియమాలు పాటిస్తాం, కాని అదొక భారంగా అనిపిస్తుంది. మనశ్శాంతి ఉండదు. ఎందుకలా జరుగుతుందనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. అవును, మనం మంచి పనులు చేస్తున్నా ఫలితమెందుకు ఇలా తేడాగా వస్తోంది? ఈరోజు మనం పరిశీలించబోయే మూల గ్రంథాల ప్రకారం అసలు సమస్య మనం చేసే పనిలో కాదంట. సరిగ్గా చెప్పారు. సమస్య అంతా మనం చూసే చూపులో ఉంది. దీన్నే బౌద్ధ బోధనలల్లో సమ్యక్ దృష్టి అంటారు కదా. అవును, సరైన దృక్పథం. ఇది అన్ని శుభాలకు, అన్ని రకాల మంచి పనులకు మూలమని చెప్పబడింది. సరే, దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఇప్పుడు బౌద్ధధర్మంలో ఆర్య అష్టాంగ మార్గమని 8 అంగాలున్నాయి. వాటన్నింటిలోమూ ఎంతో లోతైన విషయాలున్నాయి. కాని ఈ సమ్యక్ దృష్టిని మొట్టమొదటి స్థానంలో ఎందుకు పెట్టారు? దీనికంత ప్రాధాన్యత ఎందుకని? ఎందుకంటే మిగతా 7 అంగాలు సరిగ్గా పనిచేయాలంటే వాటికొక సరైన పునాది కావాలి. ఓకే. ఆ పునాదే సమ్యక్ దృష్టి. దీన్ని మనం మన కంప్యూటర్ లేదా ఫోన్లోని ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓఎస్తో పోల్చవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ మంచి పోలిక. అవును, ఓఎస్ సరిగ్గా బగ్స్ లేకుండా ఉంటేనే దానిమీద నడిచే ప్రతి యాప్ అంటే మన మాటలు, మన పనులు, మన ఆలోచనలు అన్నీ సక్రమంగా పనిచేస్తాయి. కరెక్ట్. ఓఎస్లో వైరస్ ఉంటే ప్రపంచంలో అత్యుత్తమ యాప్ కూడా క్రాష్ అవుతుంది. అలాగే మన దృక్పథంలో లోపం ఉంటే మనం చేసే మంచి పనులు కూడా తప్పుడు ఫలితాలిస్తాయి. అందుకే ఇది మొదటి మెట్టు అన్నమాట. అందుకే ఇది మొదటి మెట్టు. ఇది కేవలం ఒక నమ్మకం కాదు, వాస్తవికతను, ముఖ్యంగా కర్మ సిద్ధాంతాన్ని అంటే కారణకార్య సంబంధాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ పోలిక అద్భుతంగా ఉంది. అంటే మన ఆలోచనా విధానమనే కోడింగ్ను ముందు సరిచేసుకోవాలి. ఈ మూలాలను చదువుతున్నప్పుడు నన్నొక వాక్యం చాలా ఆకట్టుకుంది. చెప్పండి. అందులో భిక్షువులారా, ఒకరిలో కొత్తగా మంచి లక్షణాలు మొదలవ్వాలన్నా లేదా ఇప్పటికీ ఉన్న మంచితనం పెరగాలన్నా దానికి సరైన దృక్పథం తప్ప ఇంకో దారి లేదు అనుంది. ఇది చాలా బలమైన వాక్యం కదా. చాలా బలమైనది. అంటే మిగతా 7 అంగాలు, దానం, శీలం లాంటివి కూడా దీని తర్వాతే వస్తాయా? ఖచ్చితంగా. ఆ వాక్యం దాని ప్రాముఖ్యతను మొత్తం స్పష్టం చేస్తోంది. విత్తనమనే పోలిక కూడా ఉంది, కాని దాన్ని ఇంకాస్త లోతుగా చూడాలి. ఓ! సమ్యక్ దృష్టి అనేది కేవలం ఒక విత్తనం కాదు, అది మన మనసు అనే పొలాన్ని సారవంతం చేసే ప్రక్రియ. పొలాన్ని సారవంతం చేయడం. అవును, ఆ నేల సారవంతంగా ఉన్నప్పుడు మాత్రమే దయ, కరుణ, నిజాయితీ లాంటి విత్తనాలు మొలకెత్తి బలంగా వేర్లూనుకుని పెద్ద వృక్షాలుగా మారతాయి. అంటే సరైన దృక్పథం లేకపోతే? ఈ మూలాల్లో సమ్యక్ దృష్టి ఉన్నవారు మరణం తర్వాత స్వర్గం లాంటి సుఖమైన లోకాలలో జన్మిస్తారని ఉంది. ఇది వినడానికి కొంచెం పాతకాలపు నమ్మకంలా అనిపిస్తుంది. కేవలం మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది అనేది ఒక ఆశావాహ దృక్పథం మాత్రమేనా, లేక దీని వెనుక ఏదైనా బలమైన తర్కముందా? లేదు. దీని వెనుక చాలా స్పష్టమైన మానసిక, ఆచరణాత్మక తర్కముంది. ఇది ఎవరో మనకు బహుమతి ఇవ్వడం లాంటిది కాదు. ఇది ఒక సహజ పరిణామం. ఉదాహరణకు ఆర్థిక సూత్రాలు బాగా తెలిసిన వ్యక్తి సహజంగానే డబ్బును జాగ్రత్తగా ఖర్చుపెడతాడు, తెలివిగా పెట్టుబడి పెడతాడు కదా. అవును. కాలక్రమేణా అతను ధనవంతుడవడం యాదృచ్ఛికం కాదు, అది అతని అవగాహన యొక్క సహజ ఫలితం. అర్థమైంది. అలాగే సమ్యక్ దృష్టి ఉన్న వ్యక్తికి కర్మ సిద్ధాంతంపై అంటే ఏ పనికి ఎలాంటి ఫలితం వస్తుందనే దానిపై స్పష్టత ఉంటుంది. ఇతరులను మాటలతో గాయపరిస్తే ఆ ప్రతికూల శక్తి తనకే తిరిగి వస్తుందని, తన మనశ్శాంతిని దెబ్బతీస్తుందని అతనికి తెలుసు. ఆ స్పష్టత ఉన్నప్పుడు అతను సహజంగానే హానికరమైన పనులకు దూరంగా ఉంటాడు. అతని ప్రతి చర్య, ప్రతి మాట, ప్రతి ఆలోచన దీర్ఘకాలిక ఆనందానికి దారితీసే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ సుఖమైన లోకాలకు వెళ్లడం అనేది ఒక రివార్డ్ కాదు. అది వారి జీవితకాలపు చర్యల యొక్క తార్కిక ముగింపు అంతే. అంటే ఒకే చర్య దాని వెనక ఉన్న దృక్పథాన్ని బట్టి పూర్తిగా వేర్వేరు ఫలితాలనిస్తుందన్నమాట. దీన్ని ఒక ఉదాహరణతో వివరిస్తారా? తప్పకుండా. మూలాల్లో చెప్పినట్టు శారీరక కర్మ, వాచిక కర్మ, మానసిక కర్మలు ఎలా ప్రభావితమవుతాయి? సరే, 2 వ్యక్తులు చెరో 1000 రూపాయలు దానం చేస్తున్నారని అనుకుందాం. ఓకే. బయటకు చూడ్డానికి ఇద్దరూ ఒకే పని చేస్తున్నారు.
మొదటి వ్యక్తి తన పేరు వార్తాపత్రికలో వస్తుందనో నలుగురిలో గొప్ప అనిపించుకోవాలనో ఆ డబ్బు ఇస్తున్నాడు. అంటే అతని దృక్పథంలో అహంకారం కీర్తి ప్రతిష్టల బగ్గుందన్నమాట. ఖచ్చితంగా అతని ఓఎస్లో ఆ బగ్గుంది. మరి రెండవ వ్యక్తి ఎదుటివారి కష్టాన్ని చూసి నిజంగా సహాయం చేయాలనే కరుణతో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇస్తున్నాడు. అతని ఓఎస్ స్పష్టంగా ఉంది. ఎక్కడ శారీరక కర్మ అంటే కాయకమ్మ ఒకటే డబ్బు ఇవ్వడం. కాని మొదటి వ్యక్తి చర్య అతని అహంకారాన్ని పెంచుతుంది. అది ఒక బంధాన్ని సృష్టిస్తుంది. రెండవ వ్యక్తి చర్య అతనిలో కరుణను నిస్వార్థతను పెంచుతుంది. అది బంధ విముక్తికి దారితీస్తుంది. ఇదే తేడా వారి మాటల్లో అంటే వచీకమ్మలో, ఆలోచనలో అంటే మనోకమ్మలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. చివరికి వారి జీవిత లక్ష్యాలు అంటే పథన కూడా పూర్తిగా మారిపోతాయి. కానిక్కడ నాకొక సందేహం వస్తుంది. చాలామంది నేను ఎవరికీ హాని చెయ్యను, నా పని నేను చేసుకుంటాను, నాకు స్వర్గం లాంటివి అవసరం లేదు అంటారు కదా. అంటారు. కేవలం చెడు చేయకపోవడం సరిపోదా? ఈ సమ్యక్ దృష్టి ప్రకారం మంచిని చురుకుగా చేయడం ఎందుకంత ముఖ్యం? చాలా మంచి ప్రశ్న. ఇది చాలామందికొచ్చే సందేహమే. కేవలం చెడు చెయ్యకపోవడమనేది ఒక నిష్క్రియాత్మక స్థితి, ఒక ప్యాసివ్ స్టేట్. అంటే అది హానిని నివారిస్తుందేమో కాని మనసులో ఉన్న ప్రతికూల లక్షణాలను అంటే రాగం, ద్వేషం, మోహం వంటి వాటిని తొలగించలేదు. ఓ అలాగా. చూడండి, నీటిలో రాయి వెయ్యకపోతే అలలు రాకపోవచ్చు, కాని నీటి అడుగునున్న మురికి అలాగే ఉంటుంది గదా. నిజమే. ఆ మురికిని శుభ్రం చేయాలంటే చురుకుగా ఏదో ఒకటి చెయ్యాలి. సమ్యక్ దృష్టితో చేసే కుశల కర్మలు అంటే దానం, కరుణ, సేవ వంటివి ఆ మురికిని శుభ్రపరిచే ప్రక్రియలాంటివి. అంటే అవి మనసులో పాజిటివ్ లక్షణాలను పెంచుతాయా? అవును, అవి మనసులో సానుకూల లక్షణాలను పెంచి ప్రతికూల లక్షణాలను బలహీనపరుస్తాయి. అందుకే కేవలం హాని చేయకుండా ఉండడం మొదటి మెట్టు మాత్రమే. కానీ చురుకుగా మంచి చేయడమనేది ఆధ్యాత్మిక ఎదుగుదలకు అత్యవసరం. అర్థమైంది. అంటే ఇది మన మానసిక ఓఎస్ని యాంటీవైరస్ స్కాన్ చేసి బగ్స్ను తొలగించడం లాంటిదన్నమాట. సరిగ్గా అదే. సరే, ఈ మార్పును ఆచరణలో పెట్టడానికి అంటే రోజువారీ జీవితంలో దీన్ని ఎలా చూడాలి? మన మూలంలో దీన్ని ఏమైనా వర్గీకరించారా? ఒక ప్రాక్టికల్ ఫ్రేమ్వర్క్ లాంటిదుందా? ఉంది. ఆచరణను సులభతరం చేయడానికి 10 రకాల కుశల కర్మలను 3 ప్రధాన స్తంభాలుగా వర్గీకరించారు. 3 స్తంభాలు అవేమిటి? అవి దానం, శీలం మరియు భావన. దానం, శీలం, భావన. మొదటిది దానం, లిబరాలిటీ. చాలామంది దానమంటే డబ్బు లేదా వస్తువులివ్వడం అనుకుంటారు. కాని ఇక్కడ దాని అర్థం చాలా విస్తృతమైనది. ఓ ఇందులో మరో 2 ఆసక్తికరమైన అంశాలున్నాయి. ఒకటి పుణ్యాన్ని ఇతరులకు బదిలీ చేయడం, ట్రాన్స్ఫరింగ్ మెరిట్. అంటే మనం చేసిన మంచి పని వల్ల కలిగే ఆనందాన్ని పంచుకోవడమా? అవును, ఆ శక్తిని ఇతరులతో, మన పూర్వీకులతో, సర్వజీవులతో పంచుకోవడం. రెండవది ఇతరులు చేసిన పుణ్యానికి ఆనందించడం, రిజాయిసింగ్ ఇన్ మెరిట్. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మీ స్నేహితుడు ఒక మంచి పని చేస్తే అసూయ పడకుండా మనస్ఫూర్తిగా వారిని అభినందించి ఆనందించడం కూడా ఒక గొప్ప కుశల కర్మ. వావ్! అంటే ఇతరుల విజయాన్ని చూసి సంతోషించడం కూడా ఒక రకమైన దానమే అన్నమాట. ఇది చాలా ఆచరణాత్మకమైన విషయం. అవును. ఇక రెండవది శీలం అంటే నైతికత. ఇది కేవలం హత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు లాంటి నియమాల జాబితా మాత్రమేనా? అస్సలు కాదు. రెండవ స్తంభం శీలం, మొరాలిటీ. ఇది నియమాల కంటే ప్రవర్తనకు సంబంధించింది. ఇందులో 5 లేదా 8 ప్రాథమిక నియమాలు ఉన్నప్పటికీ వాటితో పాటు పెద్దల పట్ల, గురువుల పట్ల గౌరవం చూపడం, అపచాయన మరియు ఇతరులకు చురుకుగా సేవ చేయడం వేయావచ్చ కూడా భాగంగా ఉన్నాయి. అంటే రోడ్డు మీద కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం లాంటివా? ఖచ్చితంగా. మన సమాజానికి సేవ చేయడం కూడా శీలంలో భాగమే. ఇది చెయ్యకూడనివి అనే జాబితా కాదు, చెయ్యవలసినవి అనే ఒక మార్గదర్శకం. ఇక మూడవది భావన. చాలామంది భావన అంటే కేవలం కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం అనుకుంటారు. అదే చాలామంది అనుకుంటారు. కాని మన మూలాల్లో దీని పరిధి చాలా విస్తృతంగా ఉన్నట్టు అనిపిస్తోంది. నిజం. ఇక్కడే అసలు విప్లవాత్మకమైన ఆలోచన దాగి ఉంది. మూడవ స్తంభం భావన, మెంటల్ కల్చర్ మెడిటేషన్. చెప్పండి. ఇందులో ఏకాగ్రతను పెంచే ధ్యాన పద్ధతులు ఒక భాగం మాత్రమే. వాటితో పాటు ధర్మాన్ని అంటే సరైన బోధనను శ్రద్ధగా వినడం, లిస్నింగ్ టు ధమ్మా. విన్నదాన్ని ఇతరులకు అర్థమయ్యేలా బోధించడం, టీచింగ్ ధమ్మా కూడా భావన కిందకే వస్తాయి. అయితే అన్నింటికంటే కీలకమైన అంశమేదో ఉన్నట్టు చెప్పారు. అవును, అన్నింటికంటే కీలకమైన అంశం ఒకరి సమ్యక్ దృష్టిని సరిదిద్దుకోవడం, స్ట్రైటనింగ్ వన్స్ రైట్ వ్యూ.
ఒక్క నిమిషం, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే సమ్యక్ దృష్టి అనేది కేవలం ప్రయాణానికి ఆరంభం బిందువు మాత్రమే కాదా? కాదు. ప్రయాణంలో నిరంతరం చేసుకోవాల్సిన ఒక సాధన కూడానా? ఖచ్చితంగా. ఇదే అసలైన లోతైన విషయం. సమ్యక్ దృష్టి అనేది ఒకసారి వస్తే శాశ్వతంగా ఉండిపోయేది కాదు. అది ఒక నిరంతర ప్రక్రియ. నిరంతర ప్రక్రియ. అవును. మన అనుభవాలు, మన జ్ఞానం పెరుగుతున్న కొద్దీ మన దృక్పథాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. దాన్ని మరింత స్పష్టంగా, లోతుగా మార్చుకోవాలి. మన ఫోన్కు ఓఎస్ అప్డేట్స్ వచ్చినట్టు. సరిగ్గా అదే. మన దృక్పథాన్ని కూడా నిరంతరం అప్డేట్ చేసుకోవాలి. అందుకే సరైన పుస్తకాలు చదవడం, జ్ఞానమున్నవారితో చర్చించడం, మన నమ్మకాలను మనమే ప్రశ్నించుకోవడం ఇవన్నీ కూడా భావనలో అంతర్భాగమే. అంటే మేధస్సును పదును పెట్టడం కూడా ఒక రకమైన ఆధ్యాత్మిక సాధనేనా? నిస్సందేహంగా. అద్భుతం. అంటే నేను సరిగ్గా అర్థం చేసుకుంటే సమ్యక్ దృష్టి అనేది మన ఆపరేటింగ్ సిస్టమ్. అవును. దానం, శీలం అనేవి ఆ ఓఎస్ మీద నడిచే ముఖ్యమైన యాప్స్. కరెక్ట్. ఇక భావన అనేది ఆ ఓఎస్ని నిరంతరం అప్డేట్ చేసే, వైరస్లను తొలగించే యాంటీవైరస్ మరియు సిస్టమ్ అప్డేట్ టూల్. ఇదొక సంపూర్ణమైన ఫీడ్బ్యాక్ లూప్. ఇంతకంటే స్పష్టంగా చెప్పలేం. మీరు దాన్ని సంపూర్ణంగా గ్రహించారు. ఇదొక డైనమిక్ సిస్టమ్, ఒక స్టాటిక్ చెక్లిస్ట్ కాదు. అంటే సమ్యక్ దృష్టి అనే పునాది లేకపోతే? పునాది లేకుండా చేసే దానం అహంకారానికి, శీలం, గర్వానికి, భావన తప్పుడు మార్గాలకు దారితీయవచ్చు. కానీ సరైన దృక్పథంతో చేసినప్పుడు ఈ మూడు స్తంభాలు ఒకదానికొకటి బలాన్నిస్తూ మనల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి. అప్పుడు అత్యున్నత లక్ష్యాలు సాధ్యమవుతాయి. అవును. మన దగ్గరున్న మూలంలో చెప్పినట్టు ఈ సరైన దృక్పథాన్ని ఏర్పరుచుకొని దాన్ని నిరంతరం మెరుగుపరుచుకోవడం ద్వారానే జీవులు నిర్వాణం, అర్హత పదం మరియు చివరకు బుద్ధత్వం వంటి అత్యున్నత లక్ష్యాలను సాధించగలరు. ఆ మార్గంలో ప్రయాణించడానికి కావలసిన శక్తిని, దిశను ఇచ్చేది సమ్యక్ దృష్టి మాత్రమే. ఈరోజు మన చర్చ ఎంతో లోతైన అవగాహననిచ్చింది. ముఖ్యాంశాలను ఒక్కసారి గుర్తుచేసుకుంటే సమ్యక్ దృష్టి అనేది కేవలం ఒక దిక్సూచి కాదు, అది మనల్ని నడిపించే మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్. అవును. అది కేవలం ఒక విత్తనం కాదు, మంచి లక్షణాలు పెరగడానికి అవసరమైన సారవంతమైన నేల. మన ప్రతిచర్య వెనక ఉన్న చూపు దాని ఫలితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నిజమే. అన్నింటికంటే ముఖ్యంగా భావన అంటే కేవలం ధ్యానం కాదు, మన దృక్పథాన్ని నిరంతరం ప్రశ్నించుకుంటూ, సరిదిద్దుకుంటూ, అప్డేట్ చేసుకునే ఒక మేధోపరమైన ఆధ్యాత్మిక సాధన. అవును. ఈ ఒక్క అవగాహన మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనను చూసే విధానాన్ని మార్చగలదు. ఈ చర్చను ముగించే ముందు మన శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. తప్పకుండా. మనం చర్చించుకున్న మూలాలలో లౌకిక సమ్యక్ దృష్టి అంటే మండేన్ రైట్ వ్యూ అని. అంటే కర్మను, దాని ప్రాపంచిక ఫలితాలను అర్థం చేసుకోవడం. అవును. అలాగే లోకోత్తర సమ్యక్ దృష్టి అంటే సుప్రమండేన్ రైట్ వ్యూ అని కూడా ప్రస్తావించబడింది. అంటే చతురార్య సత్యాలను సంపూర్ణంగా అర్థం చేసుకోవడం. సరిగ్గా అదే. దుఃఖం యొక్క స్వభావం, దాని మూల కారణం, దాని నిరోధం మరియు ఆ నిరోధానికి దారితీసే మార్గాన్ని అర్థం చేసుకోవడం. శ్రోతలు దీని గురించి ఆలోచించాలి. అవును. కేవలం ఈ ప్రపంచంలో కారణకార్య సంబంధాన్ని అర్థం చేసుకోవడమనే స్థాయి నుండి అస్తిత్వం యొక్క యథార్థ స్వరూపాన్ని, వాస్తవికత యొక్క అంతిమ స్వభావాన్ని గ్రహించే స్థాయికి ఒకరి దృక్పథం మారినప్పుడు వారి అనుభవం, వారు ప్రపంచాన్ని చూసే విధానం ఎలా ఉండవచ్చో ఒక్కసారి ఊహించండి. అంటే ఆట యొక్క నియమాలను అర్థం చేసుకోవడం నుంచి అసలు ఆట యొక్క స్వభావాన్ని గ్రహించడం వరకు జరిగే ప్రయాణం. అదే. ఆ ప్రయాణం ఎలా ఉంటుందో ఆలోచించండి.